ఇక్కడ ఇంకొకటి చూద్దాం. ఇగో భువనగిరి నుంచి పోటీ చేసే అవకాశం అండి సీఎంకు ఓయూ విద్యార్థి నేత పున్నా కైలాస్ నేత లేఖ అంటూ చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ విషయం ఏంటంటే నల్గొండ ఉమ్మడి నల్గొండ రాజకీయాలు చూసినట్లయితే కొంత అక్కడ బీసీలకు అవకాశం ఇవ్వాలి ఒక సీట్లు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. భువనగిరి నుంచి పున్నా కైలాస్ నేత తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసి వందలాది కేసులు పెట్టుకున్నటువంటి ఒక పద్మశాలి బిడ్డ ఆయన వాస్తవం చెప్పాలంటే. సో ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసినటువంటి పోరాటం మామూలు పోరాటం కాదు. కానీ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అవకాశాలు ఉద్యమకారులకు ఇవ్వలేదు. మొన్న ఇచ్చినటువంటి 37 కార్పొరేషన్లో కూడా ఆయనకి అవకాశం ఎవరికి అంటే ఉస్మానియా యూనివర్సిటీ కాదు ఉద్యమకారులు ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు. మేము చెప్తా ఉన్నాం, పున్నా కైలాస్ నేత ఉన్నాడు, అదేవిధంగా కోటా శ్రీనివాస్ ఉన్నాడు, బాలలక్ష్మి ఉంది, దుర్గం భాస్కర్ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 10-15 మంది ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీని ఈరోజు వాళ్ళ భుజాల మీద ఎత్తుకొని ఈరోజు నడుపుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళ పాత్ర కీలకం. ఈరోజు సీఎం తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా రేవంత్ రెడ్డి ఏంటి అంటే ఇలాంటి వాళ్ళ కృషే కదా చెప్పుకోవాల్సింది. 100 కేసులో కానీ ఎప్పుడు కూడా భయపడలేదు కదా. మరి ఇలాంటి బిడ్డకు అవకాశం ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు అంటే అక్కడ ఓన్లీ కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకు ఇప్పుడు అధికారం వచ్చింది, అధికారం వచ్చిన డబ్బులతో ఏం పని? పార్టీ ఫండింగ్ ఉంటుంది, మీ పార్టీ నుంచి అనేక రకాల సపోర్ట్ ఉంటుంది. ఇలాంటి సామాన్యుల బిడ్డలకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలకు ఇస్తే బాగుంటుంది కదా. అలాంటి ప్రయత్నం ఎందుకు చేయరు? అక్కడ కూడా మళ్ళీ కోమటిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి, లేదంటే కొత్తగా ఆ పైలశేఖర్ రెడ్డి ఆయన తీసుకొచ్చి ఇవ్వాలి, లేకపోతే ఇంకో చామల కిరణ్ రెడ్డి ఆయనకి ఇవ్వాలి. ఎవరు వీళ్ళంతా? అండ్ మోర్ ఓవర్ మొన్న అనౌన్స్ చేసిన ఆ 37 ఏవైతే ఉన్నాయో అన్నిట్లో చాలా వరకు చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి న్యాయం చేసినందుకు ఇంకెవరికి చేయలేదు. అసలు విషయం ఏంటంటే చామల కిరణ్ రెడ్డి ఎవరు, పున్నా కైలాస్ అయితే ఎవరు? ఒక్కసారి కంపేర్ చేయండి. ఈ బిడ్డ ఉద్యమంలో 100 కేసులు ఉన్నాయి, అనేక రకాల ఇబ్బందులు పడ్డాడు, ఫ్యామిలీని అన్ని రకాల కోల్పోయాడు. అండ్ ఇప్పటికి ఎన్ని నెలలు జైల్లో గడిపిండో ఆయన. ఎస్, ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ వాంటెడ్లీ తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉన్నది, తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేస్తూ ఉంది. కేసీఆర్ ఏ విధంగానైతే తెలంగాణ సెంటిమెంట్ పేరిట తెలంగాణ ఉద్యమకారులను అందరినీ అవమానించిండో, ఈరోజు రేవంత్ రెడ్డి ఆయన ఇండైరెక్ట్గా అవమానించిండు, ఈయన డైరెక్ట్గా అవమానిస్తూ ఉన్నాడు. అంతో కొంత కేసీఆర్ నయం 60 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వడం జరిగింది. 60 మందికి అవకాశాలు ఇచ్చిండు. కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వివిధ రకాల అవకాశాలు కేసీఆర్ ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఒక్కరికైనా అవకాశం ఇచ్చిందా అని అడుగుతా ఉన్నాం. ఏ ఉద్యమకారులకు అవకాశం ఇచ్చింది? అద్దంకి దయాకర్కి ఇచ్చిందా? లేకపోతే నిన్న మొన్న మన కోదండరామ్ గారికి చూస్తూ ఉన్నాం. మరి ఆయనకు కూడా కనీసం ఆ విలువ, ఆయనకి ఏదో ఆ కాంట్రవర్సీ ఉన్నటువంటి దాంట్లో ఆయనకు అవకాశం ఇచ్చి ఈరోజు అది కూడా లాగేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎవరికి మీరు న్యాయం చేస్తున్నారు? తెలంగాణ ఉద్యమం ఇలాంటి మీలాంటి తెలంగాణ ద్రోహుల కోసమా మేము ఉద్యమం చేసింది? ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా సాడ్గా చెప్పుకోవాల్సినటువంటి మాట. ఇలా అద్దంకి దయాకర్కి పార్టీలో కనీస మర్యాద లేదు. కాంగ్రెస్ పార్టీ బతికున్నది ఎవరైనా లీడర్ల వల్ల. ఇన్ని సంవత్సరాల పోరాటం, కేసీఆర్ పిలిచి ఏదో చేస్తా అన్నా కానీ పోకుండా నాకు ఇక్కడ మర్యాద లేదు అని ఇప్పటికీ ఆగి ఉన్నాడంటే కొంతమంది స్పోక్స్ పర్సన్సే కారణం. దాంట్లో అద్దంకి దయాకర్ చాలా పెద్ద పీట వేయాలి. ఎంతమంది తిట్టినా, ఎంతమంది ఏమన్నా పార్టీని వీడకుండా ఈ రోజు కూడా కొంతమంది మినిస్టర్లను పోయి పర్సనల్గా అతను కలిస్తే పోరాబాయ్ నీతో ఏంది అనేటువంటి మాటలు పడి కూడా అతను ఎక్కడికి పోకుండా పార్టీని అంటుపెట్టుకొని ఉన్నాడు. ఇలా అతని విషయంలో మాత్రం అసలు చాలా 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 ఒకసారి ఈయన గురించి చదువుదాం ఒకసారి క్లియర్గా. తప్పకుండా. ఇగో చూడండి, ఈయన డీటెయిల్స్ పున్నకలకు సంబంధించిన ఈయన ఏంటంటే చూడండి, అవమానాలు అవహేళనలు ఎదుర్కొని 1955-96 నుంచి విద్యార్థి నాయకునిగా ప్రస్థానం మొదలుపెట్టి సామాజిక బాధ్యత నిర్వహించాను. 2001 నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకునిగా ఎన్నో సమస్యల మీద పోరాటం చేశాను. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని మీకు తెలియజేస్తున్నాను. అనేక రోజులు జైలు జీవితం గడిపాను. 2009లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పీజీ హాస్టల్లో విద్యార్థుల సమస్యలపై ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాను. 2009లో ఓయూ జాక్లో కీలక విద్యార్థి నాయకునిగా ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ కోసం చేసిన ఉద్యమంలో ఎదురులేని పాత్ర పోషించిన విషయం మీకు విదితమే. చూడండి, 2014 కాంగ్రెస్ పార్టీలో చేరి ఒక బీసీ బిడ్డగా మునుగోడు అసెంబ్లీ టికెట్ ఆశించారు. తదుపరి జరిగిన ఎన్నికల్లో 2018, 22, 23లో కూడా అసెంబ్లీ టికెట్ ఆశించాను. టీపీసీసీ అధికార ప్రతినిధిగా నల్గొండ టౌన్లో నివాసం ఉంటూ తెల్లవారుజాము 4:30 గంటలకు బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చి టీవీ చర్చలో పాల్గొన్నాను. పార్టీ కోసం పస్తులు ఉండి ఆహర్నిశలు శ్రమించాను. మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వస్తే పార్టీ భవిష్యత్తు బాగుంటుందని మాలాంటి ఎదుగుతున్న యువతరానికి మీరే దిక్కని మీతోనే నడిచాను. మీ ఆలోచనలు ఆశలు పెట్టడానికి పాటుపడ్డాను. మీరు టీపీసీ అధ్యక్షులు అయిన తర్వాత నాకు పార్టీలో అధికార ప్రతినిధిగా ప్రధాన కార్యదర్శిగా బాధ్యత ఇచ్చారు. మీరు ఏది చెప్తే దాన్ని తూచ
తూచ తప్పకుండా మీ మార్గదర్శకంలో పనిచేశాను. 2022 ఉప ఎన్నికలో ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగిపోకుండా మీ నాయకత్వంలో పనిచేశాను. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొన్నాను. అది సామాన్య కార్యకర్తనే నాకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా కేటాయించాలని మిమ్మల్ని సవినయంగా వేడుకుంటాను. ఒక బీసీ పద్మశాలి విద్యార్థి నేతను, పేదింటి బిడ్డని నాకు అవకాశం ఇస్తే నా జీవితం ధన్యమవుతుంది. చరిత్రలో ఎన్టీఆర్ లాంటి మహానేతలు పేదింటి బిడ్డలకు రాజకీయ అవకాశాలు కల్పించారు. అదే వరుసలో మా రేవంత్ అన్న ఉంటాడని భావిస్తున్నాను. అన్న, నేను జీవితంలో సంతోషపడ్డ ఒకే ఒక్క రోజు మీరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు నేను విన్న పదాలు అనుముల రేవంత్ రెడ్డి అని మీరు ఎల్బీ స్టేడియంలో అశేష జనావాహిని సమస్యలో మీరు చదివినప్పుడు అప్పుడు నేను అనుకున్న నేత నీకు తిరుగులేదురా బై అని నేను ఉప్పొంగిపోయిన మధుక్షణాలు. నేను కాంగ్రెస్ పార్టీకి మీకు వీర విధేయుని అని తమకి తెలుసు. కావున బీసీ ప్రాతిపదికన భువనగిరి పార్లమెంట్ సీట్ ఇవ్వాలని మీరు అనుకుంటే నాకు అవకాశం ఇస్తే మీ ఆశీర్వాదంతో ఘన విజయం సాధించడం ఖాయం. రాహుల్ గాంధీ గారికి బహుమతి ఇవ్వడం ఖాయం. అన్న, చివరగా ఒక్క మాట, చరిత్రలో పేదింటి బిడ్డకు రాజకీయ అవకాశం సాయం చేసిన ఏ వ్యక్తిని సమాజం మరవదు. అందుకే నేను నా కుటుంబం మీకు పాదాభివందనలతో విన్నవించుకునేది ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. విధేయత అంటే ఏంటో నిరూపిస్తాను. నేను చరిత్రలో నిలిచిపోవాలన్నా, ప్రజా జీవితంలో ప్రారంభం కావాలన్నా నాకు మీరే దిక్కు అంటూ చాలా ఎమోషనల్గా రాసిండు. అండ్ కింద నోట్, మీ పని ఒత్తిడి దృష్ట్యా మీతో కలిసి మాట్లాడే అవకాశం రావట్లేదు. కావున ఇట్టి లేఖను నీతి నిజాయితీకి మారిపేరైన ప్రభుత్వ సలహాదారు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మరియు మీ యొక్క పిఎస్ జైపాల్ రెడ్డి గారు, సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి గారితో పంపిస్తున్నాను. దయచేసి పరిశీలించగలరు. నేను స్వయాన చూసిన పున్నా కైలాష్ నేత అనేకమైనటువంటి ఉద్యమాల్లో అనేక ఇబ్బందులు, తన ఫ్యామిలీని ఆర్థికంగా అనేక రకాలుగా కోల్పోయినటువంటి బిడ్డ పున్నా కైలాష్ నేత. ఈరోజు చాలామంది వైఎస్ జగన్ ఉన్నాడు, చాలామందికి అవకాశాలు ఇచ్చిండు. పేద వాళ్ళకి మొన్న ఆటో డ్రైవర్ వరకు అవకాశం ఇచ్చిండు ఎమ్మెల్యేగా. కరెక్ట్. ఇలాంటి అనేకమైన ప్రయోగాలు చేస్తారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రయోగాలు చేసి ఎవరైతే రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా ఉంటుందో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు అవకాశాలు కల్పిస్తారు. అది ఆనవాయితీగా జరుగుతుంది. ఎన్టీఆర్ నుంచి మొదలుపెట్టుకుంటే చంద్రబాబు కానీ, వైఎస్ జగన్ కానీ, వైఎస్ రాజశేఖర్ కానీ అనేక మంది సామాన్యులు చట్టసభల్లోకి పంపించి వాళ్ళు సరే వేరే విషయాల్లో అనేకమైన నెగిటివ్స్ ఉండొచ్చు, కానీ ఇలాంటి విషయాల్లో వాళ్ళకు గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరు చరిత్రలో నిలిచిపోతూ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు నేను చూసిన దానిలో ఒక వెడ్మ బుజ్జు అనుకుంటా ఆదిలాబాద్లో, ఆయనకు తప్ప ఎవరికి కూడా అవకాశం కల్పించే దాఖలాలు లేవు. సేమ్ రేవంత్ రెడ్డి గారు ఒకసారి పునరుద్ధరించుకోవాలి. మీరు ఆడ పైల శేఖర్ రెడ్డినో లేకపోతే చామల కిరణ్ రెడ్డినో వీళ్ళని తీసుకొచ్చే దానికంటే కూడా ఇలాంటి బిడ్డకు అవకాశం ఇస్తే మీకు మంచి పేరు వస్తుంది, అక్కడ కూడా గెలిచే అవకాశం ఉంటుంది వాస్తవంగా. లేదంటే ఇక పైలశేఖర్ రెడ్డి లేకపోతే చామల కిరణ్ రెడ్డి వస్తే అక్కడ ఖచ్చితంగా భువనగిరిలో ఎవరు బూరాన్సాయి గౌడ్ జెండా పాత్రం ఖాయం. ఆ విధంగా మాలాంటి కార్యాచరణ కూడా ఉంటుంది వాస్తవంగా, అందులో నో డౌట్. నెక్స్ట్, ఎందుకంటే అర్హులైన వాళ్ళకి సీట్ ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క ప్రాతిపదికని చాలా ప్రస్ఫుటంగా తెలియజేస్తారు కదా. ఎస్, ఒకసారి కాలోజీ టీవీ లైవ్ను చూస్తున్నారు, దయచేసి లైవ్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంతే. సో నెక్స్ట్ విల్ గో టు ద నెక్స్ట్ పేజ్.